In Bhadradri, Kottagudem district, villagers staged a protest demanding a repair of a badly damaged road. Residents of Chandrugonda mandal sat on a road and urging immediate restoration of the routes from Guriadam and when Asharopet MLA J. Adinarayana was been passing by to attend Indramma housing program. Villagers tried to stop his vehicle. Police attempted to specify the protesters, but the agitation continued. The MLA personally reached the spot and spoke with the villagers. He assured that the new road would be constructed soon. After which the protest was being withdrawn. Locals expressed a concern that for past 3 years the road has been in poor conditions, causing us severe difficulties during the rainy season for farmers and students and residents. గత 4-5 సంవత్సరాల నుంచి చంద్రగొండ నుంచి గుర్రాయిగూడెం వచ్చే రోడ్డు చాలా దెబ్బతిని దానికోసం ఎన్నోసార్లు పైరవీల కోసం పైరవి చేసి నాయకుల దగ్గరికి వెళ్ళాం, పని కాలేదు. తర్వాత జారాదినారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి మాట ఇచ్చారు, వెంటనే అయిపోతుంది మీకు అని చెప్పి 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే సార్ కూడా చాలా సానుకూలంగానే చెప్పారు, కానీ ఎన్నిసార్లు పేపర్ ఇచ్చినా కూడా మళ్ళీ లోకల్ నాయకులు ఇక్కడ ఏదో అడ్డం చెప్పడం, వాళ్ళు అయిపోద్దిలే అని చెప్పడం, మేము ఆగిపోవడం, అవుతుందని ఎదురు చూడడం, ఇలా చాలాసార్లు ఎదురు చూడడం జరిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా కాలేదు. మరి ఆ ఎమ్మెల్యే గారు హయాంలో కాలేదు, ఈ ఎమ్మెల్యే గారు హయాంలో కాలేదు. మొన్న ఒక గర్భిణీ స్త్రీ కింద పడిపోయింది, కింద పడితే ఆవిడ మోకాలకి దెబ్బ తగిలింది. ఇంకోటి ఏంటంటే 8వ నెల గర్భిణి కింద పడింది, అంటే ఆవిడకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి చంద్రగొండ నుంచి గుర్రాయిగూడెం వచ్చే రోడ్డు చాలా దెబ్బతిని దానికోసం ఎన్నోసార్లు పైరవీల కోసం పైరవి చేసి నాయకుల దగ్గరికి వెళ్ళాం, పని కాలేదు. తర్వాత జారాదినారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత